ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు లక్ష్మీ తెలుగు టెక్. నేను మీ మునిలక్ష్మిని. తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్కి స్వాగతం. ఈ వీడియోలో సెప్టెంబర్ నెలకి సంబంధించి రేపు రిలీజ్ చేస్తున్న దర్శనం టికెట్స్ అండ్ అకామిడేషన్ టికెట్స్ గురించి, అలాగే శ్రీవారి భక్తులకు మెరుగైన సేవలు అందించడంలో భాగంగా వివిధ రూపాలలో భక్తుల నుండి అభిప్రాయాలు తీసుకొని అందుకు తగ్గట్టుగా టీటీడీ వారు మార్పులు చేయబోతున్నారండి. దీనికి సంబంధించి టీటీడీ నుంచి వచ్చిన అఫీషియల్ అప్డేట్ గురించి, అలాగే ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను, ఇంకా శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను ఈ వీడియో రూపంలో వివరించే ప్రయత్నం చేస్తాను. సో ఈ వీడియో ఎక్కడ మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు. అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్ గా మన వీడియోస్ ని లైక్ చేసి షేర్ చేయవలసిందిగా కోరుచున్నాను. ఓం నమో వెంకటేశాయ. ముందుగా సెప్టెంబర్ మంత్ కు సంబంధించి రేపు దర్శనం టికెట్స్ అండ్ అకామిడేషన్ టికెట్స్ ని రిలీజ్ చేస్తూ వచ్చిన అఫీషియల్ అప్డేట్. దర్శన్ అండ్ అకామిడేషన్ కోటా టు ద ట్రస్టార్ స్కీమ్ డోనర్స్ ఫర్ ద మంత్ ఆఫ్ September 2025 will be available for booking with effect to 30/6/2025 from 11:30 AM onwards. అంటే టీటీడీ ట్రస్టార్ స్కీమ్స్ కి ₹1,00,000 పైన అమౌంట్ డొనేట్ చేసిన లైఫ్ టైం డోనర్స్ ఎవరైతే ఉన్నారో వారు డోనర్ కోటాలో సెప్టెంబర్ మంత్ కు సంబంధించి దర్శనం టికెట్స్ అండ్ అకామిడేషన్ టికెట్స్ ని బుక్ చేసుకోవడానికి జూన్ 30వ తేదీ అనగా రేపు ఉదయం 11:30 టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి. కాబట్టి శ్రీవారి భక్తులందరూ దీనిని గమనించుకొని ఎవరైతే ట్రస్టార్ స్కీమ్స్ కి ₹1,00,000 పైన అమౌంట్ డొనేట్ చేసిన లైఫ్ టైం డోనర్స్ ఉన్నారో వారందరూ కూడా సెప్టెంబర్ నెలకి సంబంధించి దర్శనం టికెట్స్ అండ్ అకామిడేషన్ టికెట్స్ బుక్ చేసుకోవడానికి రేపు ఉదయం 11:30 టీటీడీ యూజర్ లాగిన్ వెబ్సైట్ అంటే tirupatibalaji.ap.gov.in అని ఈ టీటీడీ యూజర్ లాగిన్ వెబ్సైట్ లో మీ యూజర్ ఐడి పాస్వర్డ్ తో, అంటే మీరు ఏ యూజర్ ఐడి పాస్వర్డ్ తో లాగిన్ అయ్యి ఈ వెబ్సైట్ లో టీటీడీ ట్రస్టార్ స్కీమ్స్ కి అమౌంట్ డొనేట్ చేసి ఉంటారు. ఆ యూజర్ ఐడి పాస్వర్డ్ తో లాగిన్ అయ్యి డోనర్ కోటాలో మీరు సెప్టెంబర్ నెలకి సంబంధించి ఈ టికెట్స్ ని బుక్ చేసుకోగలరు. మళ్ళీ కూడా ఒకసారి చెప్తున్నానండి, రేపు రిలీజ్ చేసే ఈ దర్శనం టికెట్స్ అండ్ అకామిడేషన్ టికెట్స్ భక్తులందరికీ కాదండి. ఎవరైతే ట్రస్టార్ స్కీమ్స్ కి ₹1,00,000 పైన అమౌంట్ డొనేట్ చేసిన లైఫ్ టైం డోనర్స్ ఉంటారో వారికి మాత్రమే భక్తులు దీనిని గమనించుకొని టికెట్స్ ని బుక్ చేసుకోగలరు. ఇకపోతే నిన్నటి ఈ రోజుటి దర్శనం వివరాలు. ముందుగా నిన్నటి రోజున అనగా జూన్ 28వ తేదీ శనివారం రోజున 90,051 మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా 39,058 మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలను సమర్పించుకున్నారు. అలాగే ₹2,90,00,000 భక్తులు కానుకల రూపంలో స్వామివారికి హుండీలో సమర్పించుకున్నారు. ఈ రోజు కూడా తిరుమల కొండపై భక్తుల రద్దీ అయితే కొనసాగుతూ ఉంది. ఈ రోజు ఉదయం 6 గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం అంటే ఎటువంటి టోకెన్స్ లేకుండా స్వామివారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2లోని అన్ని కంపార్ట్మెంట్లో భక్తులతో నిండిపోయి కంపార్ట్మెంట్ బయట నారాయణగిరి గార్డెన్ లో ఉన్న షెడ్స్ వరకు భక్తులు దర్శనం కోసం వేచి ఉన్నారు. ఇలా వేచి ఉన్నటువంటి భక్తులకే దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 10 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఇకపోతే ఈ రోజు ఎటువంటి దర్శనం టోకెన్స్ లేకుండా నేరుగా తిరుమలకొచ్చి స్వామివారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి కొత్తగా ఈ రోజు ఎవరైతే ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అవుతారో ఆ భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 12 నుంచి 15 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయి ఈ సమయాలలో కూడా మార్పులు ఉంటాయి. కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు. అలాగే తిరుమల స్వామివారి దర్శనాలకు వచ్చే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ ఆధార్ కార్డులను తమ వెంట తీసుకుని రావాల్సిందిగా కోరుచున్నాను. ఇకపోతే ఈరోజు తిరుపతిలో ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకన్స్ కావచ్చు, ఇంకా శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకన్స్ ను కావచ్చు తీసుకొని స్వామివారి దర్శనంకి వచ్చిన భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 4 నుంచి 5 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. అలాగే ఈరోజు ₹300 స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ను కావచ్చు, ₹500 వర్చువల్ సేవా దర్శనం టికెట్స్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 3 నుంచి 4 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఇకపోతే శ్రీవారి భక్తులకు మెరుగైన సేవలు అందించడం కోసం శ్రీవారి భక్తుల నుండి టీటీడీ వారు అభిప్రాయాలు తీసుకొని దానికి తగ్గట్టుగా మార్పులు చేయబోతున్నారండి. దీనికి సంబంధించి టీటీడీ నుంచి వచ్చిన అఫీషియల్ అప్డేట్. టీటీడీ అందిస్తున్న వివిధ సేవలపై భక్తుల నుండి టీటీడీ విస్తృత అభిప్రాయ సేకరణ, భక్తులకు అందిస్తున్న వివిధ సేవలను ఎప్పటికప్పుడు మరింత మెరుగుపరచడంలో భాగంగా గత కొంతకాలంగా టీటీడీ భక్తుల నుండి విలువైన అభిప్రాయాన్ని వివిధ రకాల ఫీడ్బ్యాక్ సర్వేల ద్వారా సేకరించడం ప్రారంభించింది. IVRS
ఐవీఆర్ఎస్, వాట్సాప్ల ద్వారా ఈ సర్వే, శ్రీవారి సేవకుల ద్వారా మాన్యువల్ సర్వేలను ప్రారంభించి టీటీడీ భక్తుల నుండి అభిప్రాయాలు తీసుకుంటుంది. ఐవీఆర్ఎస్ ఫీడ్బ్యాక్ సర్వే. ఈ ఎలక్ట్రానిక్ సర్వే విధానం ద్వారా భక్తులు తిరుమల యాత్ర పూర్తి అనుభవం, అన్నప్రసాదం, కళ్యాణ కట్ట, శ్రీవారి ఆలయం, వసతి, క్యూలైన్ల నిర్వహణ మరియు లగేజీ కౌంటర్లపై మొత్తం 16 ప్రశ్నలపై తమ అభిప్రాయాలను వ్యక్తపరచవచ్చు. నెక్స్ట్ వాట్సాప్ ఫీడ్బ్యాక్ విధానం. తిరుమల, తిరుపతిలో పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన క్యూఆర్ కోడ్లను మొబైల్లో స్కాన్ చేస్తే వాట్సాప్ నెంబర్ 9399399399 నెంబర్లో టీటీడీ అభిప్రాయ సేకరణ పేజీ ఓపెన్ అవుతుంది. ఇక్కడ భక్తులు తమ పేరు, విభాగం, అన్నప్రసాదం, శుభ్రత, కళ్యాణ కట్ట, లడ్డూ ప్రసాదం, లగేజీ, దర్శన అనుభవం, క్యూలైన్, గదులు మొదలైనవి ఎంచుకొని భక్తుల అభిప్రాయాన్ని ఫీడ్బ్యాక్గా ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ శ్రీవారి సేవకుల ద్వారా అభిప్రాయ సేకరణ. తిరుమల, తిరుపతిలోని వివిధ ప్రాంతాల్లో టీటీడీ భక్తులకు అందిస్తున్న సౌకర్యాలపై ప్రత్యక్షంగా అభిప్రాయ సేకరణ చేయడం జరుగుతుంది. ఈ విధానంలో సేవకులు టీటీడీ రూపొందించిన ప్రశ్నావళితో కూడిన అప్లికేషన్ను తమ మొబైల్లో డౌన్లోడ్ చేసుకొని భక్తుల నుండి అభిప్రాయాలు సేకరిస్తారు. త్వరలోనే టీటీడీ మొబైల్ యాప్ మరియు టీటీడీ బుకింగ్ పోర్టల్ నుండి భక్తుల యొక్క విలువైన సలహాలు, సూచనలు తీసుకోవడానికి అప్లికేషన్ రూపొందించబడుతున్నది. భక్తుల అభిప్రాయాన్ని గౌరవిస్తూ సేవలను మరింత మెరుగుపరచడం కోసం ఈ సర్వేల ద్వారా వారి ప్రత్యక్ష అనుభవాలను సేకరించడం జరుగుతుంది. ఈ విధానాల ద్వారా భక్తులు తమ అభిప్రాయాలను తెలియజేసి ఆన్లైన్ సేవలను మెరుగుపరిచేందుకు తోడ్పడాల్సిందిగా టీటీడీ విజ్ఞప్తి చేస్తుంది. ఇదండి శ్రీవారి భక్తులకు టీటీడీ వారు కల్పిస్తున్న పలు సౌకర్యాలకి సంబంధించి భక్తుల నుండి ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నట్టు టీటీడీ నుంచి వచ్చిన అఫీషియల్ అప్డేట్. కాబట్టి శ్రీవారి భక్తులందరూ కూడా దీనిని గమనించుకొని మీరు తిరుమల స్వామివారి దర్శనార్థం వచ్చినప్పుడు మీ యొక్క దర్శన అనుభవాలను కావచ్చు, అన్న ప్రసాదం, లడ్డూ ప్రసాదాల యొక్క నాణ్యతకు సంబంధించి, అకామిడేషన్, ఇంకా తిరుమలలో పరిశుభ్రత, పారిశుద్ధ్యం, ఇలా వీటన్నింటికి సంబంధించి మీ అనుభవాలను కావచ్చు, ఇంకా మార్పులు చేర్పులకి సంబంధించి మీ యొక్క ఫీడ్బ్యాక్ ని కూడా టీటీడీ వారికి ఈ విధానం ద్వారా తెలియచేయవచ్చు. ఇకపోతే శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేస్తానండి. ముందుగా అనూష గారు, అక్క జూలై 2 వస్తున్నాం, అక్కడ ఏ టైంకి ఉంటే టికెట్స్ ఉంటాయని అడుగుతున్నారు. తిరుపతిలోని మెయిన్ బస్టాండ్ అంటే ఆర్టీసీ బస్టాండ్కి ఆపోజిట్ లో ఉన్న శ్రీనివాసం కాంప్లెక్స్, ఇంకా తిరుపతి రైల్వే స్టేషన్ ముందు వైపున ఉన్న విష్ణు నివాసం, అలాగే అలిపిరి బస్టాండ్ కి దగ్గరలో ఉన్న భూదేవి కాంప్లెక్స్, తిరుపతిలోని ఈ 3 ప్లేసెస్ లో కూడా ప్రతిరోజు సాయంత్రం 3:30 లేదా 4 గంటల నుంచి భక్తులకి ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకన్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తున్నారండి. సో మీరు జూలై 2వ తేదీ మధ్యాహ్నం 12 లేదా 1 గంట కల్లా తిరుపతికి రీచ్ అయ్యేలా ప్లాన్ చేసుకున్నారు అంటే మీరు జూలై 2వ తేదీ సాయంత్రం 4 గంటలకి ఆఫ్లైన్ లో ఇచ్చే ఎస్ఎస్టీ టోకన్స్ ను తీసుకొని ఆ టోకన్స్ ద్వారా ఆ నెక్స్ట్ డే అంటే జూలై 3వ తేదీన ఆ టోకన్స్ ద్వారా స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. అండ్ అలాగే శ్రీవారి మెట్టు మార్గంలో నడిచి వెళ్లే భక్తులకి కూడా ఆ నడక మార్గంకి సంబంధించిన దివ్య దర్శనం టోకన్స్ ని ముందు రోజు అలిపిరి వద్ద గల భూదేవి కాంప్లెక్స్ లో సాయంత్రం 4 గంటల నుంచి టీటీడీ వారు ఇవ్వడం జరుగుతుంది. అంటే తిరుపతిలో ఆఫ్లైన్ లో ఇస్తున్న ఎస్ఎస్టీ టోకన్స్ కావచ్చు, శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకన్స్ ను కావచ్చు, ప్రస్తుతం రేపటికి సంబంధించిన దర్శనం టోకన్స్ ని ముందు రోజు సాయంత్రం 3:30 లేదా 4 గంటల నుంచి తిరుపతిలో ఇవ్వడం జరుగుతుందండి. అలాగే నెక్స్ట్ సంతోష్ గారు, నవంబర్ దర్శనం టికెట్స్ ఎప్పుడు వస్తాయి అని అడుగుతున్నారు. ఈ జూన్ నెలలో సెప్టెంబర్ నెలకి సంబంధించిన అన్ని రకాల టికెట్స్ ని రిలీజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ మంత్ లో అంటే జూలై నెలలో అక్టోబర్ నెలకి సంబంధించిన అన్ని రకాల టికెట్స్ ని రిలీజ్ చేస్తారు. ఆ నెక్స్ట్ మంత్ అంటే ఆగస్టు నెలలో నవంబర్ నెలకి సంబంధించిన అన్ని రకాల టికెట్స్ ని రిలీజ్ చేయడం జరుగుతుంది. ఈ టికెట్స్ రిలీజ్ గురించి టీటీడీ నుంచి అఫీషియల్ అప్డేట్ వచ్చిన వెంటనే మన ఛానల్లోను, ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో అప్డేట్ ని పోస్ట్ చేయడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ రాహుల్ గారు, మేడం ఎవరికైతే రూమ్ కావాలో అందరూ ఉండాలా లేక ఒకరు ఉంటే చాలా అని అడుగుతున్నారు. తిరుమల కొండపై ఆఫ్లైన్ అకామిడేషన్ కేవలం సిఆర్ఓ ఆఫీస్ వద్ద మాత్రమే ఇస్తున్నారండి. అయితే మీ ఫ్యామిలీకి తిరుమలలో ఆఫ్లైన్ లో అకామిడేషన్ పొందడానికి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా సిఆర్ఓ ఆఫీస్ వద్ద క్యూ లైన్ లో ఉండాల్సిన అవసరం లేదు. మీ ఫ్యామిలీలో ఎవరైనా ఒకరు వాళ్ళ ఆధార్ కార్డ్ అండ్ మొబైల్ నెంబర్ తీసుకొని వెళ్లి ఫ్యామిలీలో ఒక్కరు క్యూ లైన్ లో ఉండి ఆఫ్లైన్ లో రూమ్ కి రిజిస్ట్రేషన్ చేసుకుంటే సరిపోతుంది. ఫ్యామిలీ అందరూ క్యూ లైన్ లో నిల్చోవాల్సిన అవసరం లేదండి. అలాగే నెక్స్ట్ శ్రీహరి గారు, శ్రీవారి సేవకి మొన్న రిలీజ్ చేసినప్పుడు డీటెయిల్స్ అన్ని ఫిల్ చేశాను కానీ బట్ స్లాట్ అయిపోయినాయి అని వచ్చింది. మొన్న సేవ్ చేసి పెట్టినవి ఈసారి ఆధార్ నెంబర్ కొట్టగానే డీటెయిల్స్ అన్ని వస్తాయా లేదంటే మళ్ళీ ఫస్ట్ నుంచి డీటెయిల్స్ అన్ని ఫిల్ చేయాలా గోవిందా అని అడుగుతున్నారు. ఆగస్టు మంత్కు సంబంధించిన శ్రీవారి సేవని జూన్ 25వ తారీఖు మధ్యాహ్నం 3 గంటలకి ఆన్లైన్లో రిలీజ్ చేసినప్పుడు ఆ శ్రీవారి సేవని మీరు బుక్ చేసుకోవడానికి ఏ
మొబైల్ నెంబర్ ఓటీపీతో అయితే మీరు లాగిన్ అయ్యి మీ డీటెయిల్స్ అన్ని కూడా ఎంటర్ చేసి శ్రీవారి సేవని బుక్ చేసుకోవడానికి ట్రై చేశారు. సేమ్ మొబైల్ నెంబర్ ఓటీపీతో మళ్ళీ నెక్స్ట్ టైం శ్రీవారి సేవని బుక్ చేసుకోవడానికి మీరు లాగిన్ అయ్యారు అంటే సేమ్ మొబైల్ నెంబర్తో లాగిన్ అయినప్పుడు మీరు ఆల్రెడీ ఎంటర్ చేసి ఉంటారు కాబట్టి మీ డీటెయిల్స్ అన్ని కూడా మీ ఆధార్ నెంబర్ని ఎంటర్ చేసిన వెంటనే ఆటోమేటిక్గా మీ డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్ అవ్వడం జరుగుతుంది. అంటే శ్రీవారి సేవని ఫస్ట్ టైం మీరు ఏ మొబైల్ నెంబర్ ఓటీపీతో అయితే లాగిన్ అయ్యి మీ డీటెయిల్స్ అన్ని కూడా ఎంటర్ చేసి ఉంటారో మళ్ళీ శ్రీవారి సేవని బుక్ చేసుకునేటప్పుడు సేమ్ మొబైల్ నెంబర్ ఓటీపీతో లాగిన్ అయ్యి మీ ఆధార్ నెంబర్ని ఎంటర్ చేశారు అంటే మీ డీటెయిల్స్ ఆటోమేటిక్గా రావడం జరుగుతుందండి. మళ్ళీ అన్ని డీటెయిల్స్ని కూడా ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీరు సేమ్ మొబైల్ నెంబర్తో కాకుండా వేరే మొబైల్ నెంబర్తో లాగిన్ అయ్యి శ్రీవారి సేవని బుక్ చేసుకోవడానికి ట్రై చేశారు అనుకోండి, అప్పుడు మీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా మళ్ళీ మీరు మాన్యువల్గా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అలాగే నెక్స్ట్ ప్రసాద్ గారు, మేడం సెప్టెంబర్ దర్శనం టికెట్స్ బుక్ అయ్యాయి, రూమ్స్ దొరకలేదు, ఏం చెయ్యాలి అని అడుగుతున్నారు. ఆన్లైన్లో తిరుపతి తిరుమల అకామిడేషన్ సెప్టెంబర్ మంత్ వరకు కంప్లీట్గా బుక్ అయిపోవడం జరిగిందండి. జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ ఈ 4 నెలలకి సంబంధించి ఎవరైతే తిరుమలలో అకామిడేషన్ పొందాలి అనుకుంటారో ఆ భక్తులందరూ కూడా మీరు డైరెక్ట్గా తిరుమలకి చేరుకొని తిరుమలలో సిఆర్ఓ ఆఫీస్ వద్ద మాత్రమే ఆఫ్లైన్లో అకామిడేషన్ పొందాల్సి ఉంటుంది. ఎవరైతే తెల్లవారుజామున 5 గంటల కల్లా తిరుమలకి చేరుకొని మీ ఆధార్ కార్డ్ అండ్ మీ మొబైల్ నెంబర్ తీసుకొచ్చి సిఆర్ఓ ఆఫీస్ వద్ద ఆఫ్లైన్లో రూమ్కి రిజిస్ట్రేషన్ చేసుకుంటారు ఆ భక్తులకి కొంచెం తొందరగా రూమ్స్ అనేవి అలాట్ అవ్వడం జరుగుతుంది. ఒకవేళ మీరు ఉదయం 7 లేదా 8 గంటలకి అలా ఆఫ్లైన్లో రూమ్కి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు అనుకోండి, అప్పుడు మీకు రూమ్స్ అలాట్ అవ్వడానికి కొంచెం ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంటుంది. ఓకే అండి, ఈ వీడియోలో ఇప్పటి వరకు ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను ఇంకా రేపు రిలీజ్ చేస్తున్న టికెట్స్ని ఒకసారి రివైండ్ చేస్తూ టీటీడీ నుంచి వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్ గురించి అలాగే శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేశానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. టీటీడీకి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేటు అందరికంటే ముందుగా ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. ఆ రెండింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కాల్ మీ ఫర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.